ఈ స్టోరీ మొత్తం చాట్‌జీపీటీ ద్వారా తెలుసుకున్నదే. విజయవాడ ఆంధ్రప్రదేశ్ మధ్యలో గుండెలాంటి నగరం. కృష్ణానది ఒడ్డున వెలసిన ఈ నగరం రైల్వే, ట్రాఫిక్, బిజినెస్, ఎడ్యుకేషన్ ప్రతి రంగంలోనూ ఒక హబ్గా మారిపోయింది. కానీ ఇప్పుడు మరో పెద్ద చర్చ ఈ నగరాన్ని చుట్టుముడుతోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పరిసర గ్రామాలను విలీనం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ చర్చలో ప్రధానంగా వినిపిస్తున్న గ్రామాల పేర్లు గొల్లపూడి, 8 రోడ్ల జంక్షన్ దగ్గర ఉన్న రమవరప్పాడు, కంకిపాడు వైపు ఉన్న పాలిటెక్నిక్ రోడ్డు ప్రాంతాలు, పెనమలూరు వైపు ఉన్న సబర్బ్స్. ఇది గత 10 ఏళ్లుగా వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు. ఇంటర్నేషనల్ స్కూల్స్, కొత్త అపార్ట్మెంట్లు, చిన్న ఐటీ కంపెనీలు, షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఇక్కడ విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ గ్రామాలు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాయి. కానీ నగరానికి దగ్గరగా ఉండడం వల్ల ప్రజలు సిటీ లైఫ్ అనుభవిస్తున్నారు. ప్రభుత్వం ఏం చెబుతుందంటే విజయవాడ స్మార్ట్ సిటీగా ఎదుగుతోంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు అందించాలంటే పరిసరాల ప్రాంతాలను కూడా సిటీ లిమిట్స్లోకి తేవాలి. 2011 జనగణన ప్రకారం విజయవాడ నగర జనాభా సుమారు 10 లక్షలు మాత్రమే. కానీ 2024 నాటికి అంచనా ప్రకారం 17 లక్షలు దాటింది. అంటే నగరం రెట్టింపు అయింది. కానీ మున్సిపల్ పరిమితులు మాత్రం పాతవే. మరి విలీనం ఎందుకు? ప్రభుత్వం ప్రకారం ఇది అభివృద్ధి కోసం అవసరం. సిటీ పరిధి పెరిగితే రోడ్లు, డ్రైనేజ్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సదుపాయాలు ఒకే ప్లాన్ కింద వస్తాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఇప్పటికే 2000 కోట్ల బడ్జెట్ ఉంది. అదేవిధంగా విలీన ప్రాంతాలకు ఫండ్లు చేయడం సులభం అవుతుంది. కానీ గ్రామ ప్రజల మాట వింటే మరో కోణం తెలుస్తుంది. గొల్లపూడిలో ఉన్న శంకరయ్య గారు అంటున్నారు, ఇప్పుడే మనం పంచాయతీ ట్యాక్స్ కడతాం, కానీ మున్సిపాలిటీకి వస్తే హౌస్ ట్యాక్స్ రెట్టింపు అవుతుంది, వాటర్ బిల్లు పెరుగుతుంది, ఇది మాకు కష్టం. రమవరప్పాడు వైపు ప్రజలు చెబుతున్నారు, గ్రామంలో మేము చిన్న సమస్యలు పంచాయతీ వద్దే పరిష్కరించుకుంటాం, కానీ నగరంలో మన మాట వినేవాళ్ళు ఎవరుంటారు? ప్రభుత్వం మాత్రం వేరే లెక్క చెబుతుంది. విజయవాడలో ప్రస్తుతం విఎంసీ ట్యాక్స్ కలెక్షన్ సుమారు 450 కోట్లు మాత్రమే. కానీ పరిసర గ్రామాలు విలీనం అయితే ఇది 700 కోట్లు దాటవచ్చని అంచనా. అంటే ప్రభుత్వం దృష్టిలో ఇది రెవెన్యూ బూస్ట్. ఇక మరోవైపు నగర ప్లానర్లు చెబుతున్నారు, విలీనం జరిగితే మాస్టర్ ప్లాన్ సక్రమంగా అమలవుతుంది. ఇప్పుడు పంచాయతీ సిటీ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల డ్రైనేజ్, ట్రాఫిక్, రోడ్డు ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయి. అంటే దీర్ఘకాలంలో ఇది సిటీకి లాభదాయకం కావచ్చు. కానీ ఇక్కడ ఒక భావోద్వేగం ఉంది. గ్రామం అంటే ఒక సంస్కృతి, ఒక గుర్తింపు. సిటీ అవ్వడం అంటే అభివృద్ధి అయినా ఆ గ్రామం అనే గుర్తింపు కొంత పోతుంది. మనం గ్రామవాసుల నుండి నగరవాసులు అవుతాం. ఇది చాలామందికి గర్వం కూడా, భయం కూడాను. ఇక భవిష్యత్తు దిశలో చూస్తే 2025 నాటికి విజయవాడ గ్రేటర్ మున్సిపల్ జోన్ ప్రణాళికలో ఉంది. ఇది జరిగితే 15 నుంచి 20 గ్రామాలు సిటీకి అధికారికంగా కలుస్తాయి. ప్రభుత్వం ఇప్పటికే సర్వేలు ప్రారంభించింది, స్థానిక అభిప్రాయాలు సేకరిస్తుంది. ఒక ప్రశ్న ఒక్కటే, విజయవాడ అభివృద్ధి కోసం గ్రామాలు సిటీ అవ్వాలి, కానీ అదే సమయంలో ప్రజల ఆర్థిక భారం తగ్గించే మార్గం కూడా ఉండాలి. అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు, ప్రజల సౌలభ్యం, వారి ఆత్మగౌరవం కూడా. మీ అభిప్రాయం ఏమిటి? విజయవాడ పరిసర గ్రామాలు నగరంలో కలవడం సరైనదైనా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్స్తో ఉన్న కథలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.